హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. మన చుట్టూ ఉన్న 10 మంది బాగుంటేనే మనము సంతోషంగా ఉండగలం. ప్రతిసారి దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు నేను దండం పెట్టుకునేది అదే. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని చెప్పి. పిల్లలకు కూడా అదే చెప్తాను. ఎప్పుడు దండం పెట్టుకున్నా సరే దేవుడి దగ్గర అందరూ బాగుండాలి, అలాగే నేను కూడా సంతోషంగా ఉండాలి అని దండం పెట్టుకోమని చెప్తాను. కాదు కూడదు, నేనే బాగుండాలి, నేనే సంపాదించుకొని సంతోషంగా ఉండాలి అని మనం దేవుడి దగ్గర కోరుకున్నా సరే అలాంటి కోరికల్ని దేవుడైనా సరే మెచ్చడు. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాను, దేవుని దగ్గర దీపం పెట్టేటప్పుడు దేవునితో పాటు పంచభూతాలని కూడా తలుచుకొని దండం పెట్టుకోవాలి. మనిషి మనుగడకి ప్రకృతి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అలాగే మన కోసం ఏమైనా దేవుణ్ణి కోరుకోవాలి అన్నప్పుడు ముందు ఇరుగు చల్లన పొరుగు చల్లన అని దండం పెట్టుకోవాలంట. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న టాపిక్ కూడా డిస్కస్ చేసుకుందాము. ఏంటంటే, అందరూ కాకపోయినా చాలామంది అభిప్రాయం ఏంటంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి హస్బెండ్ పనికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి ఏం పని ఉండదు, ఇంకా ఖాళీగా తినేసి టీవీ చూసుకుంటూ ఉంటారు అనే అభిప్రాయం ఉంది. అయినా నీకేం పని ఉంది, పొద్దున ఎప్పుడో కొంచెం వంట చేసి అక్కడ పెట్టేస్తే ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చేంత వరకు ఖాళీయే కదా అనే మాట చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు డైలీ కూడాను. దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఇట్లా పేపర్ తోటి బ్లౌజ్ ఎందుకు కట్ చేస్తున్నానంటే, లైనింగ్ ఎప్పుడైనా సరే తడిపిన తర్వాత షింక్ అవుతుంది. 80 పాయింట్స్ లైనింగ్ తీసుకున్నా సరే అది 70కి వచ్చేస్తుంది. అలాంటప్పుడు కొంచెం పెద్ద బ్లౌజు లేదా హ్యాండ్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా మనకి లైనింగ్ సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే లైనింగ్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కావచ్చు లేదా మన ఇంట్లోవి కావచ్చు, ఇట్లా పేపర్ కటింగ్ చేసి పెట్టేసుకుంటే కటింగ్ అనేది ఈజీ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. కాకపోతే ఈ కటింగ్స్ అనేవి రిపీటెడ్గా వాడాలి అనుకున్న వాళ్ళు ఇట్లా పేపర్స్ కాకుండా అట్ట ముక్కలు లేదా ఎక్స్రే షీట్స్ వస్తాయి కదా, అవి కనుక కట్ చేసి పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు అయినా సరే వాటిని వాడుకోవచ్చు. బ్లౌజ్ కట్ చేసి పెట్టాను కానీ స్టిచ్చింగ్ అయితే మధ్యాహ్నం నుంచి చేయాలి. డైలీ ఉదయాన్నే వంట చేసేస్తే నాకు కొంచెం టైం సేవ్ అవుతుండింది. ఈరోజు వంట చేయలేదు, అందుకే వంట కంప్లీట్ చేసుకొని కొంచెం ఈ బెల్లము కొబ్బరితోటి లడ్డూలాగా చేసేసి ఆ తర్వాత ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. నేనేంటంటే ఒకటేసారి 4-5 బ్లౌజులు కట్ చేసి పెట్టుకునే అలవాటు లేదు. ఏదైనా ఒక పీస్ మిస్ అయినా కూడా ఇంకా బ్లౌజ్ వేస్ట్ అవుతుంది కదా, అందుకని కుట్టే ముందుగా కట్ చేసుకుంటాను. మార్నింగ్ కుట్టాలి అనుకుంటే నైట్ కట్ చేసి పెట్టుకుంటాను. లేదు ఇట్లా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఉదయాన్నే కట్ చేసుకుంటాను. ఇంకా స్వీట్ విషయానికి వస్తే బెల్లము, ఎండు కొబ్బరి తురుము, నువ్వులతోటి చేస్తున్నాను. మీరు బెల్లం ఇష్టం లేదనుకుంటే చక్కెరతోనైనా చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి పెట్టాలి అన్నప్పుడు చక్కెర కంటే బెల్లం అయితే మంచిది కదా. ఏదైనా కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి, బెటర్గా ఉండాలి అని ఆలోచిస్తాము. అసలు చక్కెర నేను వాడను అని కాదు, కానీ బెల్లం అయితే ఇంకా మంచిది అనేది నా ఫీలింగ్. పైగా నువ్వులు, బెల్లంలో ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది కదా, ఇది నడుముల నొప్పులు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి పెట్టడం చాలా మంచిది. కొబ్బరిని మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా సన్నగా తురుముకోవచ్చు. అలాగే నువ్వులు కూడా పచ్చివాసన లేకుండా కొంచెం వేయించి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బెల్లంతో ఎప్పుడు ఏ స్వీట్ చేసుకున్నా సరే బెల్లం కొంచెం వాటర్లో కరిగిన తర్వాత వడకట్టి చేసుకుంటే బెల్లంలో ఉండే నలకలన్నీ సపరేట్ అవుతాయి. పాకం కొంచెం దగ్గర పడ్డ తర్వాత యాలకుల పొడి, కొబ్బరి, నువ్వులు వేసి కలిపేసి లడ్డూలు చుట్టుకోవచ్చు, లేదంటే బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు. నువ్వులు పాకంలో కలపడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆ కొబ్బరిని లడ్డు చుట్టిన తర్వాత ఒకసారి నువ్వుల్లో తిప్పేస్తే నువ్వులు పైన అంతా అంటుకుంటాయి. లేదు బర్ఫీలాగా కట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్లేట్లో నువ్వులు చల్లేసి దానిపైన కొబ్బరి వేసేసి మళ్ళీ పైన నువ్వులు చల్లుకొని కట్ చేసేసుకోవచ్చు పీసెస్ లాగా. ఒక ఫ్యామిలీ హ్యాపీగా రన్ అవ్వాలి అంటే డబ్బు ఎంత ముఖ్యమో
ఆ ఇంట్లో వాళ్ళకి అన్నీ టైం టు టైం చేసి పెట్టేదానికి ఒక మనిషి కూడా అంతే ముఖ్యం. కానీ అట్లా అందరికీ అన్నీ టైం టు టైం చేసి పెట్టే వాళ్ళ కష్టానికి మాత్రం అస్సలు విలువ ఉండదు. నేను ఎప్పుడో ఒక న్యూస్ పేపర్లో చదివాను. ఒక రోజులో ఉమెన్ ఎంత టైం పనిచేస్తున్నారు, మెన్ ఎంత టైం పనిచేస్తున్నారు అన్నప్పుడు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు రోజులో గంట గంటన్నర ఎక్కువ టైం పనిచేస్తున్నారంట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే పని ఇంకా ఎక్కువ అవుతుంది. పిల్లలకి సంబంధించిన ప్రతి పని వాళ్ళంతట వాళ్ళు చేసుకోగలిగేంత వరకు కూడా మదర్కి రెస్ట్ ఉండదు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు అంటే మళ్ళీ ఇంకా ఈవినింగ్ వాళ్ళ హోంవర్క్స్ అని వాళ్ళ మంచి చెడు చూసుకోవడమే సరిపోతుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి టైం టు టైం అన్నీ చేసి పెడుతున్నారు అంటే బయటకెళ్ళి హస్బెండ్ సంపాదించుకొని వచ్చి ఇస్తున్నాడు కాబట్టి చేయగలుగుతున్నారు. అలాగే హస్బెండ్ బయటకెళ్ళి ప్రశాంతంగా పని చేసుకొని రాగలుగుతున్నాడు అంటే ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు భార్య చూసుకుంటుందిలే అన్న ధైర్యం. ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎవరి బాధ్యతని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నట్లు. అలాగే డబ్బుకు మాత్రమే కాదు, ప్రతి మనిషి కష్టానికి కూడా విలువ ఇవ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు, ఈగోలు, గొడవలు రాకుండా ఉంటాయి. ఈరోజు ఈ టాపిక్ గురించి వీడియో ఎందుకు అంటే ఇది జనరల్గా చాలా ఇళ్లల్లో జరుగుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడే వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి ఒకరి మీద ఒకరికి కోపాలు లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. సోషల్ మీడియా అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు కదా. మనం పెట్టే 10 వీడియోల్లో కనీసం 1-2 వీడియోల్లో ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడుకున్నా కూడా 100లో ఒకళ్ళ పైన అయినా సరే ఒక మంచి ఇంపాక్ట్ చూపిస్తుందనేది నా ఉద్దేశం. అందుకే ఈ వీడియోలో దీని గురించి చెప్పాను. మరి వీడియో ఇక్కడి వరకు చూస్తుంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేద్దాము అనేటప్పటికి పైపులు తీసుకొని వచ్చాను. తోటలో దింపేసి వద్దాం రా అని అన్నారు. ఇంకా ఈ పైపులు దింపి పెట్టేసి ఇంటికెళ్ళి ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఈలోపు మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.